నీటి సౌలతున్న ప్రాంతాల్లో రైతులు వానాకాలం పంట, యాసంగి పంట, పునాస పంటలు పండించుకుంటారు. కానీ ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా ఏడాది మొత్తం కైకిళ్ళకు పోయి సంపాదించిన సంపాదనంతా ఎండిన నదిలోంచి తొంగి చూసే తమ పంట పొలంలో 3 నెలల సేద్యం చేయడానికి వినియోగిస్తారు. అసలు ఈ 3 నెలల సేద్యం ఏంటి, ఆ ప్రాంతం ఏంటి, ఆ రైతుల కథేంటి, ఇవాళ జంట గ్యారేజ్లో భాగంగా తెలుసుకుందాం. ఎండిన కృష్ణమ్మ గుండెల్లో సిరులు పండించే రైతులు వారు. ఎన్ని ఆటంకాలొచ్చినా, పరిస్థితులు పరీక్షలు పెట్టినా అనాదిగా తమకు అండగా నిలుస్తున్న నదీమ తల్లికి ఏటా ఆకుపచ్చని హారతులిస్తుంటారు. తరాలుగా తమ సొంతమై కలిమిని పంచి అంతలోనే తమవి కానివైపోయి జీవితాల్లో కన్నీటిని పారించినా నేటికి అక్కడి రైతుల బతుకులను కాచి జీవగంజి పోసి కాపాడుకుంటూ వస్తున్నాయి ఆ నల్లరేగడి భూములు. ఒక్కసారి ఈ భూములను చూడండి, నల్లని బంగారంలా మెరిసిపోతున్నాయి కదూ. ఇక్కడ ఏ విత్తనం విసిరినా ఒడిసిపట్టి సిరులు కురిపించే మాగానులివి. ఇవన్నీ ఒకప్పుడు 2 పంటలతో కలకలలాడిన పంట పొలాలే. కానీ ఇవి ఇప్పుడు ముంపు పొలాలు. పంట పొలాలకు ముంపు పొలాలకు తేడా ఏంటంటే, ఈ పంట పొలాల్లో సేద్యం చేసే రైతులకు ఎటువంటి అధికారిక పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతు బీమా, పంట సాయం లాంటి పథకాలు ఏవీ వర్తించవు. ఎందుకంటే ఇవన్నీ ఒకప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కోసం అధికారికంగా సేకరించిన పొలాలు. అయితే ముంపు లేని సమయంలో ఏ రైతులైతే భూములు కోల్పోయారో వారి పొలాలలో ఆయా రైతులు పంటలు వేసుకునే అవకాశం ఉండడంతో ఏటా నదీ ప్రవాహం తక్కువగా ఉండి భూములు తేలుతూ ఉండే సమయంలో ఇక్కడి రైతులు సాగు ప్రారంభిస్తారు. ఇప్పటికైనా కానీ ఇప్పుడు నీటి మునక ముంచిపోయిన తర్వాత, ఉగాది పోయిన తర్వాత కూడా నూగుల పంట వేసిండ్రు. అసలుకు ఏ మందు మాకు లేకుండా, ఒక పిరికేడు మందు లేకుండా పండే పొలాలు. మీరు ఏడాదికి ఒక పంట, నూగుల పంట కానీ, పొద్దుపొడుపు పూల పంట కానీ, కుసుమ పంట కానీ వస్తుంటుంది. ప్రతి సంవత్సరము రూపాయి ఖర్చు లేకుండా ఓకే. పొలం నీటి మట్టం తగ్గినప్పుడు ఈ ప్రాంతం అంతా కనిపిస్తుంది. అప్పుడు విత్తనాలు వేస్తారు ఇక్కడ. అంటే సాధారణంగా జూన్ జూలైలో తొలకరి జల్లులు పడ్డప్పుడు జనరల్గా పంట పొలాల్లో విత్తనాలు వేస్తారు. ఇక్కడ మాత్రము ఫిబ్రవరి మాసం చివరి మాసంలో వేస్తుంటారు విత్తనాలు. ప్రధానంగా చూస్తే ఇదంతా కూడా సారవంతమైన నేల. అంటే నదీ గర్భంలో 6 నెలలు ఉండడం వల్ల, ఇది నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చే ఒండ్రు వల్ల ఈ ప్రాంతం అంతా మనం చూడొచ్చు. బంకమన్ను చాలా సారవంతమైన నేల కాబట్టి ఇక్కడ సేద్యం చేసేటప్పుడు ఏ విత్తనం వేసినా కూడా దీంట్లో బంగారం పండుతుందనే నమ్మకం ఒకటి ఉంటుంది. ఇదంతా కూడా శ్రీశైలం ప్రాజెక్టు కట్టినప్పుడు ఇదంతా ముంపు ప్రాంతంగా తీసుకున్నారు. అప్పుడు పరిహారం కూడా ఇచ్చారు రైతులకు ఆనాటి కాలం ప్రకారము. అయితే ఈ రైతులందరూ కూడా దీనికి ఎటువంటి పరిహారాలు కానీ, అంటే పంట నష్టం వచ్చిన పరిహారం కానీ, పంట సాయం, పంట ఒక 3 నెలల కల్లా వచ్చేస్తాయి మేడం. నువ్వులు, ఫ్లవర్సు, దోసకాయ వేస్తున్నారు, కరబూజా వేస్తారు. అన్ని పంటలకు యూజ్ చేసుకోనిక నీటి మునకల ఉండి పెడతాయి కాబట్టి మంచిగా పంట బాగా వస్తుంది. తేలినాక ఎవరి పొలం గట్టి ఎట్లా అనుకుంటారు? ఉంటాయి నిగలు, రాళ్ళు ఉంటాయి. నిగలతో పట్టుకొని ఓ పట్టే ఇట్లు అట్టే వేసుకుంటాం, సర్దుకుంటాం. ఏం కొట్లాడం గిట్లాడం. కాకపోతే ఓ పట్టే నీవు ఎక్కువ వేసినా నేను కూడా సర్దుకొని వేసుకుంటాం మేడం. అంటే ఇవన్నీ ఏంటన్నట్టు వెనకటికి మీ పొలాలు అన్నట్టేనే? మా పొలాలు వెనకటికి మా పొలాలు. దీని కూడా మాకు ఇంకా చాలా పొలాలకి ఏ పైసలు రాలే మేడం. ఇంకా దీనికి రైతు బంధు వస్తుందా మళ్ళా? దీనికి రాదు, మునుకలకు రాదు. కాకపోతే మునుగల పొలం ఎక్కడున్నారు 2 ఎకరాలు దానికైతే వస్తాయి. దీనికి రావు రైతు బంధు. ఇది మునుకల పోయింది కదా, కాకపోతే ఎవరి పొలం కానీ చేసుకుంటున్నాం. కానీ ఇంకా మునుకల పోయిన దానికి రైతు బంధుకి ఇబ్బంది రాదు. కేవలం అంటే దీనికి మీకు అప్పుడు అది కట్టించిరా నష్టపరిహారం? కట్టించు, కొద్దిగా కట్టించు, ఏ పైసలు వస్తాయన్నారు. కానీ మాకు ఇంతవరకు ఇలా మళ్ళీ పంపిస్తాం దుడ్డు, గిట్టుబాటు కట్టాలి. రైతులు మళ్ళీ ధర చేసిండ్రు, మళ్ళీ ఇస్తాం 7 పైసలు అన్నారు. కానీ ఇంతవరకు 50,000 ఇంకా
వాటర్ పోయినప్పుడే మేము వ్యవసాయం దిగుతాం. వాటర్ వచ్చిందనుకో మేము కూలి చేసుకోవాల్సింది. ఏమేమి వేస్తుంటారు, ఎట్లా ఉంటుంది మరి వీటికి పంట సాయం ఎట్లా, పెట్టుబడి ఎట్లా, పైసలు? పెట్టుబడి మేము కూలీనాలు చేసుకుని తీసుకొచ్చుకోవడం, ఇక్కడ పెట్టుకోవడం, ఇక్కడ మేము మిగిలితే మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ పెట్టుబడి పెట్టుకోవడం. ఎట్లా వెళ్తుంటుంది, దిగుబడి ఎట్లుంటుంది? అంటే పంట సాయం అంటే మనం పెట్టుబడి పెట్టినంత వస్తుంటుంది మేడం, ఎక్కువ ఏం రాదు. ఇంతకీ వీరి ఏకపంట సమస్య వెనక ఉన్న కారణాలేంటి? మునిగిన భూముల్లో సేద్యానికి తోడు వేరే చోట పొలాలున్నాయా? తెలంగాణలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో ఎన్ని మండలాల్లో ఈ సమస్య ఉంది? నాటి హామీల ఫలితాలన్నీ అందాయా? అందితే వారి జీవితాల్లో పేదరిక చీకట్లు ఇంకా ఎందుకున్నట్లు అనే సందేహాలతో జనతా గ్యారేజ్ టీం కొన్ని గ్రామాలకు వెళ్లి నాటి వాస్తవాలను నేడు తెలుసుకునే ప్రయత్నం చేసింది. లో శ్రీశైలం ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన జరిగింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వందలాది గ్రామాలు, వేలాది ఎకరాల్లోని పంట పొలాలు ముంపుకు గురయ్యాయి. ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 65 గ్రామాలు, 11,000 మంది నిర్వాసితులు, 52,000 ఎకరాలకు సంబంధించిన పంట పొలాలన్నీ కూడా ముంపునకు గురయ్యాయి. అయితే వారి త్యాగాల పునాదులపైన 1981లో శ్రీశైలం డ్యామ్ అనేది మనం ప్రారంభించుకున్నాము. అయితే వారి త్యాగాలకు ఇప్పటి వరకు కూడా కనీసం న్యాయం జరగలేదని చెప్పుకోవచ్చు. ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అంటారు. మరి ఆ దేవాలయాల పునాదుల వెనుక సమాధులైన జీవితాల సంగతేంటి? సమాజం బాగు కోసం తమ క్షేమాన్ని క్షామంలో నెట్టేసుకున్న వారి బతుకుల గతేంటి అంటే అధోగతి అన్న సమాధానమే వస్తుంది. నిర్వాసితులకు న్యాయం అన్నది ఎప్పటికీ ఎండమావే అనే సత్యం తేటతెల్లమవుతుంది. దానికి నిదర్శనమే గతించిన కాలం మిగిల్చిన గాయాలని ఇంకా అనుభవిస్తున్న శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితుల బాధ. ఎప్పుడైనా ఏ దేశంలోనైనా భూసేకరణ సమస్యాత్మకమే. ఎందుకంటే మీరు ఒకరి నుంచి భూమి తీసుకుంటున్నారంటే భూమి మాత్రమే తీసుకోవట్లా. ఎందుకంటే భూమి ఒక ఆదాయ వనరు కాదు. భూమి అంటే గౌరవం, భూమికి ఒక అటాచ్మెంట్ ఉంటుంది మనిషికి. భూమి ఒక సామాజిక హోదా. ఒక మాటలో చెప్పాలంటే మనిషికి భూమే జీవితం. అంటే మీరు ఒక భూమి తీసుకుంటున్నారంటే వాడి జీవితాన్ని తీసుకుంటున్నారు. మరి ఒక మనిషి దగ్గర నుంచి జీవితం లాక్కుంటున్నారు అంటే మీరు ఒక 100 మందికి జీవితం ఇస్తున్న విషయం బాగానే ఉంది, కానీ అది వాడికి అర్థం కావాలి. ఈ 100 మందిలో కూడా వాడిని ఒకటి కావాలి. అప్పుడు ఆ ఊరు లేపినాక మరి ఇల్లు ఎవరు వాళ్ళే కట్టించారా? మీరు ఎవరు కట్టించారు? మేము కట్టుకున్నాం. ఓ పారి గులిపోయినాక ఓ పారి, ఓ పారి గులిపోయినాక ఓ పారి. ఎవడు కట్టిండు? ఆడేను కట్టిండు. మాకు దుడ్డేసి అందులు పోయిపోయి ఏటి పోయిపోయి చెప్పిరి లేపిరి. వాళ్ళు ఇంకా డబ్బులు ఇచ్చి ఇలా కొట్టినారు. ఎకరకు 1,200 పడినాయి, ఓ దానికి 600 పడినాయి. మొత్తం ఎన్ని పైసలు వచ్చింది? ఇంకా మొత్తం ఇంకా అది ఒక 6 ఎకరాలకు 12 ఎకరాలకు, ఇంకా ఆ 12 ఎకరాలకు 600 లెక్కనే ఇచ్చిండ్రు. ఇంకా ఊరు కొంచెం నల్లాంటి తగులుతుంది, దానికి 1,200 ఇచ్చిండ్రు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్, కొల్లాపూర్, వనపర్తి మండలాలకు చెందిన 52,541 ఎకరాల పొలాలు, 65 గ్రామాలు, 11,000 పైచీలకు కుటుంబాలు నిర్వాసితులయ్యారు. పరిహారం న్యాయబద్ధంగా జరగలేదు. నాటి కాలంలో ఎకరాకు 500 నుండి 1,500 రూపాయల మధ్య కట్టించారు. అవి కూడా నేటికి చాలా మందికి అందలేదు. ఇచ్చిన డబ్బు కూడా విడతల వారీగా ఇచ్చారు. ఇంటి స్థలాలు, ఇంటికో ఉద్యోగం అన్న హామీ కూడా నేటికి నెరవేరలేదు. 1981 మేలో ముంపు ప్రాంతాల నుండి తరలిపోవడానికి విముఖత చూపిన వారిని పోలీసులు అధికారుల సాయంతో బలవంతంగా తరలించారు. దీంతో వారు సమీపంలోని గుట్టల ప్రాంతంలో గుడిసెలు వేసుకుని బతికారు. పరిహారం చెల్లింపుల్లో అవినీతి చోటు చేసుకోవడం, నిర్వాసితుల్లో 95% మందికి భూసేకరణ చట్టాలపై అవగాహన లేకపోవడంతో చట్టరీత్యా వారికి ఉన్న కనీస హక్కులను కూడా వినియోగించుకోలేకపోయారు.
నిర్వాసితుల్లో అతి కొద్ది మంది మాత్రమే కాస్తో కూస్తో భూమిని కొనుక్కున్నారు. చాలామంది పరిహారంగా వచ్చిన డబ్బును ఇతర అవసరాలకు వాడుకున్నారు. దీంతో భూమికి పరిహారంగా వచ్చిన సొమ్మును రెండిటిని కోల్పోయి ఒట్టి చేతులతో మిగిలిపోయారు. ఏంది లేదు మాకు ఆధారం ఏంటంటే పోయి బతకాలి, అప్పులు తెచ్చుకోవాలి, తినాలి, మన ఇల్లు గడుపుకోవాలి అంతే. ఎన్ని ఎకరాలు పోయింది మొత్తం? 26 ఎకరాలు పోయింది నాది. ఏంది లేదు, ఆడ ఉంటే పైన భూమి ఇంత ఉంటే దానికి పాస్బుక్లే లేవు. కేసీఆర్ 2 సార్లు కొలిచి ఇస్తా పాస్బుక్లు ఇస్తా పాస్ ఇంతవరకు కొలుచుకపోవడం, 1000-2000 ఖర్చు పెట్టడం. 24 ఎకరాలు పోయింది కదా. పోయింది 24 ఎకరాలకు ఎన్ని పైసలు వచ్చినాయి, ఏం చేసినావు? ఇంకా 500 లేక ఇచ్చిండ్రు. ఆ కాలంలో ఇంకా 500 దాననే మార్చుకుంటా తినుకుంటా చేసుకుంటా పిల్లలు వచ్చే వరకు అట్టనే బతికినాం. ఇంకా ఇప్పుడు ఉండేది ఒక 3 ఎకరాల పొలం ఉంది. మరి అప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు, యాది లేదు, ఉద్యోగాలు రాలే, ఏది రాలే. ఇచ్చే పాస్బుక్లు ఉడికి ఇస్తామని చెప్పి ఆ పాస్బుక్లు ఉడికియాలి. దీంట్లోనే చేపలాట ఆడుకుంటాం. ఏరొచ్చే రాకపోతే ఇదే భూములు వేసుకుంటాం, వేసుకొని ఇదే బతుకుదేరు మాకు. మరి ఆ భూములు తేలినప్పుడే కదా వేసుకునేది? తేలినప్పుడే తేలుతుంది కదా, ఇంకా తేలుతుంది. ఒక పంట వంతుంది ఎప్పుడు, ఒక పంట వంతుంది. ఏరు వచ్చినప్పుడు చేపలాట ఆడుకుంటాం. చేపలాట ఆడి దానిలో విన్నీ ఇంకా అప్పుడు ఎకరం ఎంతకు తీసుకురు? మరి మీకు లబ్ధి అది ఏమైనా ఉపయోగపడింది? ఇచ్చిండ్రు అవును. కానీ అప్పుడు ఎకరకు 500 రూపాయలు ఇద్దరం వాళ్ళు గవర్నమెంట్ అప్పుడు రేట్లను బట్టి అట్ట కట్టించిండ్రు. మరి ఉద్యోగాలు ఇవన్నీ వచ్చినాయా? మరి ఉద్యోగాలు రాలే కదా మాకు. శ్రీశైలం దానిలో ఇంటికి ఉద్యోగిస్తాను కానీ రాలే. ఏ వృత్తి చేయాలో తెలియదు, భూమి మాయమైపోయింది, ఏం పని చేయాలో తెలియదు. అప్పటిదాకా భూమిని నమ్ముకొని బతికినోడు, భూమి దున్నడం తప్ప వేరే పని చేత కాదు తెలియదు. వీళ్ళందరి నుండి వితిన్ ఒక 1-2 ఇయర్స్లోనే వాళ్ళకి వచ్చిన డబ్బులన్నీ మాయమైపోయినాయి. అక్కడ దాకా ఎగ్జాంపుల్ ఎందుకు, హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఏం జరిగింది, సినిమాలు కూడా తీసారు కదా ఎంతెంత డబ్బులు వచ్చినాయో. ఈ రోజున మీరు పోయి ఔటర్ రింగ్ రోడ్లో భూములు కోల్పోయిన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే సగం మందికి పైగా మళ్ళీ లేబర్ అయి ఉంటారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చింది, ఆడ కార్లు దూడ్చేటోళ్ళను బాత్రూమ్ దూడ్చేటోళ్ళను ఒకసారి పోయి మాట్లాడండి, అలా కొద్దిమంది రైతులు అయి ఉంటారు, ఆడ భూములు కోల్పోయిన వ్యక్తులు అయి ఉంటారు. ఎందుకు జరుగుతుందంటే 2 కారణాలు. ఒకటి, ఆ డబ్బు నిలబెట్టుకోలేరు, ఎందుకంటే అప్పటిదాకా డబ్బులని డీల్ చేసిన కుటుంబాలు కావు. రెండోది, వాడికి భూమి దున్నటం తప్ప వేరే పని రానప్పుడు మీరు ఇచ్చిన డబ్బులు కూడా ఎక్కువ రోజు నిలబడవు ఆర్థికంగా. అందుకే ప్రతిసారి ఏమంటున్నామంటే భూమికి బదులుగా భూమిని నష్టపరిహారంగా ఇచ్చినట్లయితే కుటుంబాలు బాగుంటాయని. చట్టం కూడా అదే చెప్తుంది, కొత్త చట్టం కూడా. నాడు 10-20 ఎకరాల పొలం ఉండి ఏ కొరత లేని జీవితాలు అనుభవించిన ఎన్నో కుటుంబాలు తమ పంట పొలాలన్నీ ముంపులో వెళ్లిపోవడంతో నేడు కూలీ బతుకులు అనుభవిస్తున్నారు. ఏడాదికోసారి తేలే పొలంలో సాగు తప్ప మరో దిక్కులేని పరిస్థితిలో చిక్కుకున్నారు. అప్పటి పరిస్థితిని గుర్తు చేస్తే వారి కళ్ళల్లో అంతులేని వేదన కనిపిస్తుంది. ఆనాడు పొలాలు ఇల్లు పోయి రోడ్డున పడ్డామని ప్రభుత్వం ఇచ్చిన వెదురు బొంగులతో గుడిసెలు వేసుకొని సమీప గుట్టల్లో కట్టెలు సేకరించుకొని వాగులు వంకలు దాటి మండల కేంద్రాలకు వెళ్లి కట్టెల మోపులు అమ్ముకొని బతికామని చెప్తున్నారు. కొత్త బట్టలు కొనలేని స్థితిలో రోడ్లపై అంగట్లో దొరికే బట్టలు కట్టుకున్నామని గుండెల్లోని ఆవేదన చెప్పుకొచ్చారు. నేటికి తమ బతుకు రాగి సంకటి ఉప్పు ఉల్లిగడ్డకు కూడా దేవులాడుకునే విధంగా ఉందని వాపోయారు. నాడు సిరుల పంటలు పండించిన రైతులు కూలీవారిగా మారి సేరు జొన్నలకు సహితం అలమటించిపోయారంటే వారు ఎంత వేదన అనుభవించారో అర్థం చేసుకోవచ్చు. రోజు కట్టెలు మోసుకొని బతికినాం. 2 రూపాయలకు మోపు పోయింది పెంటెళ్ళే. భలే కష్టాలు, బట్టలు లేక, చుట్టలు లేక, 3 పూటల తిండి లేక, 2 పూటలు ఉండి లేక ఉన్నాం. మరి అంత పొలం పండించుకురు, ఒకాయకి పేదవాళ్ళు, ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు పేదవాళ్ళు అయిపోయారు కదా, జీవితం తలకిందులు అయిపోయిందమ్మా. ఇంక ఇప్పుడు మళ్ళీ ఆ 3 ఎకరాలను ఉంటుంది ఏమనుకుంటే ఆ 3 ఎకరాలు కూడా మొత్తం పోతుంది. ఈ కిట్లో ఉంటే కూడా అక్కడింత ఇక్కడింత మిగిలిలేవు, కానీ అది తూర్పారోట ఉంది. మొత్తం 3 ఎకరాలు ఒకటే ఎట్టుకుని వెళ్ళిపోతుంది, ఏం మాట్లాడకుండా. మరి అప్పుడు ఏదో ఉద్యోగం ఇస్తున్నారు మీకు, ఎవరు ఇచ్చినారు? ఇంటింటికి ఉద్యోగం నీటి మునుకు వాళ్ళకి ఇంటింటికి ఇస్తామన్నారు, ఇయ్యలే. అప్పుడు ఇంకా అంతా 8 ఏళ్ళు కానీ ఉన్నాయో మాకు బుద్ధి తెలిసినాక, పెళ్ళి అయినాక ఇంకా లేపిరి, ఊరు లేపినాక ఇడికి వచ్చి రాళ్ళు తోలుకొని ఆ రాళ్ళు తోలుకొని కన్నా కష్టాలు పడ్డాం. రాళ్ళు రప్పలు దెంచెలు, ఇంకా గవర్నమెంటు అవి ఇచ్చిండ్రు బొంగులు ఇస్తే దానిలోకి వేసుకొని ఇంకా గుడిసెలాకి వేసుకొని
ఉంటుంది. ఉన్నాక ఇంకా ఏం లేదు తిననీకి, ఇంకా మాకు తిననీకి కట్టెలకు పోవాలి. ఆ గట్టుకు అట్లా పోయి పెంటేళ్ళు ఆగుల దించుకొని మళ్ళీ అక్కడ పోయి పెంటేళ్ళకి పోయి అమ్ముకొని సందు తిరిగి ఏడ్చినాం అమ్మడవకుంటే కూడా. అప్పుడు 2 రూపాయలు చేరు జొన్నలు, ఆ చేరు జొన్నలు తెచ్చుకొని తిన్నాం మా కడుపు. పొలం పోకుండా ఉంటే 2 కార్ల పంటలతో తృప్తిగా బతికేవాళ్ళం. కానీ నేడు హక్కులేని పంట పొలాలపై ఒక్క పంటకు పరిమితమైపోయాం అంటున్నారు ఇక్కడి రైతులు. సారవంతమైన సాగు భూములన్నీ గంగలో మునిగితేలేవిగా ముంపు భూములైపోవడంతో ఆ వచ్చిన పైకంతో కొన్న రాళ్ల భూములే దిక్కయ్యాయి కొందరికి. ఆ రాళ్లు రప్పలతో కూడి ఉన్న భూముల్లో సాగు ఆశాజనకంగా ఉండని పరిస్థితి. తమ శ్రమకు విలువలేని సేద్యం చేస్తున్నామని వాపోతున్నారు రైతులు. నిజంగా అయితే మాత్రము ఈ పొలం పోకుండా ఉండి 2 కార్ల పుష్కలమైన పంట పండిందంటే ఇంకా తృప్తిగానే ఉండు. కానీ ఇప్పుడు అసంతృప్తిగానే ఉంది, ఒక్క పంట కాబట్టి కాదు. ఇప్పుడు మేము ఎత్తి కట్టుకున్నాము. ఈ పొలాలు అంతా రాళ్ళ పొలాలు, గుట్టల పొలాలు. ఈ పొలాలలో ఏమేసినా కూడా అద్దెడేస్తే కూడా గిద్దెడు పండే స్థితి లేదనమాట. బలమైన పొలం పోగొట్టుకొని ఈ గుండ్రాలలో వచ్చి పడినాం. ఈ గుండ్రాలు ఏం పంటలు పండుతాయమ్మా? ఈ రాళ్ళ పొలాలు ఏం పండుతాయి? ఎంత సంపాదిస్తాము, ఎంత ఖర్చు పెడతాము? కనీసం అంటే ఈ రోజుల్లో వారానికి వచ్చేసి మనం అన్ని కూరగాయలు ప్రతి నిత్యావసర వస్తువులు కొని ఖర్చు పెట్టాలంటే 2000, 2500 వారానికే ఖర్చు పెడతాం. మీరు భూసేకరణ చేసేటప్పుడే ఇంకొంచెం ఎక్కువ భూమిని సేకరించండి. అలా కొంత భూమిని నష్టపోయేటోడికి కొద్దిగా ఇవ్వడానికి పెట్టుకోండి. మీరు ఒక రైతు నుంచి ఎకరం తీసుకుంటే వాడికి ఒక 10 గుంటల భూమి, 5 గుంటల భూమి ఇచ్చేలాగా భూసేకరణే కొంచెం ఎక్కువ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే భూమి కోల్పోతాడో అక్కడే కొద్ది భూమి వస్తుంది. ఎకరం కోల్పోతే కనీసం 4 గుంటలన్నీ వస్తుంది. ఆ 4 గుంటలలో ఈ భూమి నుంచి వచ్చిన లబ్ధి వాడు పొందగలుగుతాడు. మనం ఆపి ఆలోచించలేదు. మనం ఎప్పుడైనా దృక్పథం ఎట్లుందంటే ప్రాజెక్టు ఏం కట్టాలి, ప్రాజెక్ట్ చేసామా అయిపోయిందా అన్నట్టుగా ఉంది తప్ప ఆ ప్రాజెక్ట్ వల్ల నష్టపోయిన వాళ్ళని మనకు దృష్టి పెట్టుకోవచ్చు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టి ఎన్నేళ్ళు అవుతుంది? నాగార్జున సాగర్ ప్రాజెక్టు తండలలోకి వెళ్ళండి, ఎక్కువ లంబాడి తండలన్నీ గుట్టల మీద సెటిల్ అయ్యి భూములు కోల్పోయిన వాళ్ళే కదా. మీరు అట్లా ఏ ప్రాజెక్టు దగ్గరికి పోయినా ఏళ్ళు గడిచిన తర్వాత కూడా మాకు పూర్తి నష్టపరిహారం రాలేదని, లేదా అప్పుడు డబ్బులు వచ్చినాయి ఏం చేసుకోలేకపోయినా నష్టపోయినామని కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇంకొంచెం హ్యుమానిటేరియన్గా ఆలోచించాలి, ఇంకొంచెం ముందు చూపుతో ఆలోచించాలి. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా అవసరాల పేరిట ప్రభుత్వం భూసేకరణ చట్టం ద్వారా ప్రజల భూములు సేకరిస్తుంది. అయితే భూములు ఇల్లు పోయి నిరాశ్రయులయ్యే వారికి సరైన ప్యాకేజీలు అందించడంలో మాత్రం విఫలమవుతుంది. అందుకే అభివృద్ధి మాటున నిర్వాసితులయ్యే వారి సమస్య రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రభుత్వాలు కూడా ప్రజాహిత కార్యక్రమాలకు భూములు సేకరించేటప్పుడు నిర్వాసితులు కూడా ప్రజలు అనే విషయం ఎందుకు మర్చిపోతున్నారంటున్నారు సామాజికవేత్తలు. భూసేకరణ లాంటి సమయాల్లో సున్నితమైన అంశాలను, మానవత్వపు కోణాలను విస్మరిస్తున్నారని, వారు కోల్పోయేది భూములను కాదని వారి అస్తిత్వాలను కూడా కోల్పోతున్నారనే విషయాన్ని గుర్తించుకోవాలంటున్నారు. మనిషిగా ఆలోచిస్తలేడు డబ్బు వచ్చిన తర్వాత. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, 500 మంది రైతులు మనం బేదకాలు చేసేస్తున్నామే. వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి, వాళ్ళ భార్య పిల్లలు ఏమైపోతారు? 20 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి వాళ్ళు తిరుగుతున్నాడే, వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తలేము. అది కనీసం ఒక దయ ఉండాలా మనకు? అది ఏమి లేదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది బుద్ధుడు పుట్టిన దేశమా, గాంధీజీ పుట్టిన దేశమా, లేకపోతే దోపిడి దొంగలు పుట్టిన దేశమా అర్థమవుతలేదు అన్నట్లు పరిస్థితి. 2014లో ఏదైతే మనం చట్టం చేసుకున్నాం దాని మీద ఇప్పుడు చర్చ జరగాలి. 2014 నుంచి మనం ఇప్పుడు 2024 దాదాపు ఒక దశాబ్ద కాలానికి వస్తున్నాం. దశాబ్ద కాలము కొత్త చట్టం అనుభవం ఏం చెప్తుంది? పాత చట్టాలు అనుభవాలు ఏముండే? మనం ఏమైనా ముందుకు వెళ్ళినామా? ఇప్పుడు ఇంకేమైనా మార్పు చేసుకోవాలి చూసుకొని ఉన్న 2014 చట్టాన్ని ఇంకొంచెం బలోపేతం చేసుకుంటేనే ఈ సమస్య నుంచి బయటపడగలుగుతాం. నా దృష్టిలో అభివృద్ధి జరగాలంటే భూములు అవసరం ఉంటాయి. కానీ భూములు తీసుకునేటప్పుడు ఒక సరి అయిన విధానం ఉంటే ఈ గొడవలు తగ్గుతాయి. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటిదాకా
భూసేకరణ పునరావాస విధానాలు ఎందుకు లోపభూయిష్టంగానే ఉన్నాయని ప్రభుత్వాలు ప్రశ్నించుకోవాలంటున్నారు. టర్కీ లాంటి దేశాల్లో ఏ ప్రాజెక్టు కోసం భూమిని కోల్పోతారో అదే ప్రాజెక్టు పరివాహకంలో అంతే భూమిని కోల్పోయిన వారికి కేటాయిస్తారు. మరి మన దగ్గర భూమికి భూమి ఎందుకు ఇవ్వడం లేదు? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ప్రభుత్వం చేసేటటువంటి ఏ చట్టమైనా ఈ చట్టం ఒక కుటుంబాన్ని అధోగతి పాలు చేస్తున్నదా, ఒక కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొస్తున్నదా, లేదా ఆ కుటుంబానికి అంటే ఇదివరకు ఏ స్థితి లోపల ఉన్నారో మళ్ళీ అదే స్థితి లోపల ఆ కుటుంబం ఉండేటట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం కూడా అదే. 2013 చట్టం యొక్క ప్రధానమైన ఉద్దేశం కూడా అదే అన్నట్లు. ఇదే కాదు, చేతి వృత్తుల వాళ్ళు, కుల వృత్తుల వాళ్ళు, ఆ గ్రామాల మీద ఆధారపడేటటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడా పునరావాసం కల్పించాలని చట్టం చెప్తున్నది అన్నట్లు. ఇప్పుడు ఇందాక మీరు సూచించినట్లు ఏంటంటే భూమికి బదులు భూమి ఇవ్వడం అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే శాశ్వత పరిష్కారం, మంచి పరిష్కారం. ఇక్కడ భూమిని కోల్పోవడం, ఇళ్ళని కోల్పోవడం, ఇక్కడ నుంచి ఇంకో చోటుకు షిఫ్ట్ కావడం అనేటటువంటిది దానికి కావాల్సినటువంటి కొంత కాంపెన్సేషన్, కొంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి భూమికి భూమి ఇవ్వడం అనేది మంచి పరిష్కారం, శాశ్వత పరిష్కారం. ఆ కుటుంబం ఎప్పుడు రోడ్డు మీదకి రాదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతున్నారు, ఓ 1,00,000 మంది కుటుంబాలకి ఇలా 1,00,000 మంది రైతులకి వాళ్ళ పొలాలకి నీళ్ళు వస్తాయి కాబట్టి 1000 మందికి ఇబ్బంది కలిగినా పర్వాలేదు అనే ఒక యాటిట్యూడ్ ఉండటం వల్ల నష్టం. మనం ఆలోచించాల్సిందంటే ఆ 1000 మంది కూడా ప్రజలే, ఆ 1000 మంది కూడా పౌరులే, ఆ 1000 మంది కూడా అదే రాజ్యాంగం హక్కులు కల్పించిందని మనం ఎప్పుడైతే ఆలోచించగలుగుతామో మానవతా దృక్పథం వస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఇంకా ఆ స్థాయికి మనం పోలే. ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది. 1894 యాక్ట్తో పోల్చుకుంటే 2014 యాక్ట్కి వచ్చేసరికి భారీ మార్పులు అయితే వచ్చినాయి. ఇంకా రావాల్సింది చాలా ఉంది. ఆ వైపున ప్రభుత్వాలు అందరూ ఆలోచన చేయాలి. ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు. ఇంటికో ఉద్యోగం అన్నమాట ఏనాడో అటకెక్కించారు. పరిహారం విడతల వారీగా అరకొరగా ఇచ్చి మమా అనిపించారు. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం భూ నిర్వాసితులకు జరిగింది తీరని ద్రోహం. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక హక్కున చేర్చుకుంటాం అని నాటి తెలంగాణ ఉద్యమ సమయంలో నేతలిచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరని కలగా మారింది. దీంతో ఆ రైతుల 40 ఏళ్ల ఎదురుచూపులు అందరూ ఎండమావులకే వదిలేశారు తప్ప వారికి న్యాయం చేసిన వారే లేరు. సమాజం కోసం సిరుల మాగాణుల్లాంటి పొలాలను వదులుకొని ఆగమైపోయిన రైతులెందరో. ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఇచ్చిన హామీలు నీటి మీద రాతలు కాగా ఇప్పటికీ ఏటా మునిగి తేలే పొలాన్నే నమ్ముకొని బతుకులీడుస్తున్నారు. అర్ధాకలితో జీవితాలను నెట్టుకొస్తున్నారు. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, కొల్లాపూర్ నుండి.